నేటి అంశము లవోదికీయ సంఘం ప్రార్థన. యేసు రక్తం ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. ఇంతవరకు ఆరాధన చేయడానికి, ప్రార్థన విన్నపములు యేసయ్య నామములో సమర్పించడానికి సహాయం దయచేసినందుకు నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, మా ఆత్మీయ నేత్రాలు తెరిచి సర్వసత్యంలోకి, విశ్వాసంలోకి, ఆశీర్వాదంలోకి, అభిషేకంలోకి నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అనుమానాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తూ, యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు నేటి వాగ్దానపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, ప్రకటన గ్రంథంలోని 7 సంఘాల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 7వ సంఘము లవోదికీయ సంఘానికి పరిశుద్ధాత్ముడు బయలుపరిచినటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. లవోదికీయ సంఘము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనం నుండి 22వ వచనం వరకు రాయబడి ఉన్నది. The book of Revelation chapter 3 verses 14 to 22. ప్రకటన 3వ అధ్యాయం 14వ వచనం నుండి 22వ వచనం వరకు. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయను. ఆమె అనువాడును, నమ్మకమైన సత్య సాక్షి దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. ఈ యొక్క సంఘములో ఉన్నటువంటి అనేక విషయాలను పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటి అంటే 21వ వచనం, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి అన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ఎవరైతే విశ్వాసము కలిగి యేసు ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి విధేయత, వాక్యములకు విధేయత కలిగి జీవిస్తూ ఉంటారో, ఎవరి పేర్లైతే జీవ గ్రంథములో రాయబడి ఉంటాయో వారందరూ కూడా యేసు ప్రభుతో కలిసి జీవిస్తారు. సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. యేసు ప్రభు ప్రక్కన యేసు ప్రభుతో కలిసి కూర్చోవటానికి, దేవుని యొక్క సన్నిధిలో పరలోకములో నివసింప చేయటానికి సిద్ధపడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పిలుస్తూ ఉన్నాడు. ఈ సంఘంలో ఉన్నటువంటి అనేక సత్యాలు, చరిత్రలో రాయబడినటువంటి సత్యాలు ఏమిటి అంటే, అంతియోకస్ అనేటువంటి ఒక చక్రవర్తి తన భార్య లవోదికయ పేరు మీద ఈ పట్టణాన్ని కట్టించాడు. లవోదికయ అనేటువంటి పట్టణాన్ని ఆసియా ఖండంలో తను కట్టించడం జరిగింది. ఈ యొక్క పట్టణంలో అనేక జాతులు ఉన్నాయి,
అనేక వ్యాపార సంస్థలు ఈ యొక్క పట్టణంలో ఉన్నాయి. ఇక్కడ ప్రఖ్యాతి చెందినటువంటి వైద్య కళాశాల ఉన్నది ఈ యొక్క లవోదికీయాలో కూడా. ఇక్కడ తయారు చేసేటువంటి కంటి మందు కోసం అనేక ప్రాంతాల నుండి చాలామంది వస్తూ ఉంటారు. లవోదికీయ ప్రాంతానికి దూర దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ఎందుకంటే కంటి మందు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆ మందు కొరకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ లవోదికీయ అనేటువంటి పట్టణంలో ఉన్నటువంటి వారు ఖరీదైన వస్త్రాలు తయారీని ఈ పట్టణం పేరుగాంచింది. ఈ పట్టణంలో ఖరీదైనటువంటి వస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. ఈ సంఘం గురించి ఒక్క మంచి మాట కూడా ప్రభుల వారు యేసయ్య చెప్పలేదు, మెచ్చుకోవడం లేదు. ఈ సంఘంలో ఉన్న మంచితనం గురించి చెప్పడం లేదు. ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉన్నది అంటే 15-16 వచనాల్లో తెలియచేస్తూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివే ఉద్దేశించుచున్నాను అని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే వాళ్ళు చల్లగా లేరు, వాళ్ళు వెచ్చగా లేరు, వాళ్ళు నులివెచ్చని స్థితి, వాళ్ళ ఆత్మీయ స్థితి నులివెచ్చని స్థితిగా ఉన్నది అని తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే వాళ్ళు ధనం అధికంగా ఉన్నది ఆ యొక్క ప్రాంతంలో. అందువల్ల అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నారు. 17వ వచనంలో విశ్వాసులలో ఉన్నటువంటి పరిస్థితి, లవోదికీయ సంఘములోని విశ్వాసుల్లో ఉన్న పరిస్థితి ఏమిటి అంటే ధనం సమృద్ధిగా ఉన్నది, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి ఆత్మీయ గొడ్డితనం, ధనము అనేటువంటి గర్వం వాళ్ళు కలిగి ఉన్నారు అని హెచ్చరిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అందువల్ల వారికి తెలియచేస్తున్నటువంటి సూచన ఏమిటి అంటే, గద్దింపు ఏమిటి అంటే 19వ వచనం, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని తెలియచేస్తూ ఉన్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే నీవు మారు మనస్సు పొందు, నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము అని సంఘాన్ని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు, పిలుపునిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని విని నీవు అంగీకరించు, విశ్వాసము ఉంచు, నీవు సిద్ధపడి స్వరానికి విధేయత చూపినట్లయితే నేను ఉండే స్థలంలో నీవు ఉంటావు అని తెలియచేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, మానవ జాతిలో ఉన్నటువంటి పరిస్థితి. సార్వత్రిక సంఘములో కూడా ఇలాంటి పరిస్థితి ఉన్నది. కొందరు వెచ్చగా ఉన్నారు, కొందరు చల్లగా ఉన్నారు, కొందరు నులువెచ్చని స్థితిగా ఉన్నారు అని పరిశుద్ధాత్ముడు సార్వత్రిక సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, అయితే దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే ఎప్పుడు కూడా మండుచు ఉండాలి, ఆత్మలో మండుచుండాలి, విశ్వాసంలో, పరిశుద్ధతలో, యేసయ్యలో మండుచు ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. వేడిగా ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చల్లగా ఉండకూడదు, నులువెచ్చని స్థితిలో ఉండకూడదు అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, నులువెచ్చని స్థితి తొలగిపోవాలి, విశ్వాసములో, వాక్యములో, పరిశుద్ధతలో, యేసయ్యలో బలముగా ఉండాలి అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ సంఘములో, విశ్వాసులలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, ఆర్థిక పరిస్థితిని బట్టి నీవు ఇలాంటి మనసు ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే నేను ధనవంతుడను, ధన వృద్ధి చేసి ఉన్నాను,
నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు అని ఆ రోజు లవోదికీయ సంఘముతో చెప్పినటువంటి మాటతో ఈరోజు పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ధనము సమస్త కీడులకు మూలము అని గుర్తు చేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 9-10 వచనాల్లో తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 6వ అధ్యాయం 9-10 వచనాలు. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలోనూ పడదు. అటువి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష, ధనము కలిగి ఉండటం పాపం కాదు, కానీ ధనాపేక్ష కలిగి ఉండటం పాపమని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 17వ వచనంలో మరొక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. మనలో ఉండవలసినది విశ్వాసం. ధనమునందు నమ్మకం కాదు, ఈ లోకంలో కలిగి ఉన్న వాటి మీద నమ్మకం కాదు. దేవుని యందే మనం నమ్మిక ఉంచి ఆయన రాకడకు నిరీక్షణ కలిగి మనం జీవించాలి అని పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు సింహాసనము ప్రక్కన యేసు ప్రభు ప్రక్కన కూర్చుండి నిత్యము తండ్రితో సహవాసము, యేసయ్యతో సహవాసము, పరిశుద్ధాత్మతో సహవాసము కలిగి పరిశుద్ధమైన దేవదూతలతో కలిసి పరలోకంలో నిత్య మహిమలో, నిత్యము మహిమ ఉన్న, వెలుగు ఉన్న, పరిశుద్ధత ఉన్న స్థలములో ఆరాధన చేసేటువంటి ధన్యత కలిగి ఉండటానికి పరిశుద్ధాత్ముడు ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ రోజు లవోదికీయ సంఘాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అని సెలవిస్తూ ఉన్నాడు. భోజనము చేయుదుము అంటే సహవాసము చేయటం, మనతో కలిసి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. యేసయ్య ఉన్న స్థలములో మనము కూడా నిత్యము నివాసము కలిగి జీవించడానికి నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. ఆయన స్వరాన్ని వినటానికి, ఆయన మాట వినటానికి, ఆయన సన్నిధిలో నిత్యము నివసించటానికి ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మన జీవితాలను సమర్పించుకున్నాం. పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలైన లవోదికీయ సంఘములో ఉన్న పరిస్థితిని తెలియచేసినందుకు నీకు వందనాలు. చరిత్రలో వాళ్ళు ఎలాంటి వారో, వాళ్ళు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారో గుర్తు చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు మేము వాళ్ళు అనుభవిస్తున్నటువంటి పరిస్థితిని, వాళ్ళలో ఉన్నటువంటి మనస్తత్వాలు మేము కలిగి ఉండకుండా, ధనాపేక్ష లేని వారుగా, ధనమును నమ్మకుండా, కలిగి ఉన్న వాటిని నమ్మకుండా, యేసు ప్రభు నీ యొక్క మరణమునందు పునరుత్థానమునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభు నీ రాకడకు నిరీక్షణ కలిగి జీవించడానికి మాకు సహాయం దయచేస్తున్నందుకు నీకు వందనాలు. మేము విన్న సత్యాన్ని ఇతరులకు తెలియచేయడానికి పరిశుద్ధాత్మ నీవే సహాయం దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి బలహీనతను, ప్రతి చీకటి రోగపు అధికారాన్ని, సాతాను సర్వాధికారాన్ని మా జీవితాల నుండి యేసు ప్రభు నామములో దూరపరుస్తున్నాం. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదమును, జీవమును, స్వస్థతను యేసు ప్రభు నామములో కలిసి పొందుకొనొచ్చున్నాం తండ్రి. ఆమేన్.